యాకోబు ఎంత పట్టుదల కలిగిన వాడు. సరే చూడండి, 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చెప్పండి, దేనిలో పట్టుదల మనకు ఉండాలి? ప్రార్థన చేయటం ప్రారంభించావు, ఓ వారం ప్రారంభించావు, జవాబు రాలా. 2వ వారం ప్రారంభించావు, జవాబు రాలా. నెలంతా ప్రార్థన చేసావు, జవాబు రాలా. 2 నెలలు ప్రార్థన చేసావు, జవాబు రాలా. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనకు జవాబు వచ్చే వరకు, ఈరోజు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా రేపు దేవుడు జవాబు ఇస్తాడు. రేపు జవాబు ఇవ్వకపోయినా వచ్చే వారం జవాబు ఇస్తాడు. వచ్చే వారం జవాబు ఇవ్వకపోయినా వచ్చే నెల జవాబు ఇస్తాడు. వచ్చే నెల జవాబు ఇవ్వకపోయినా తప్పకుండా వచ్చే సంవత్సరం జవాబు ఇస్తాడు. ఎంతవరకు ప్రార్థన చేస్తావయ్యా? నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చే వరకు ప్రార్థనలో పోరాడే యోధులుగా దేవుని కొరకు మనం బ్రతుకుదుము గాక. 2వది, పనిలో పట్టుదల ఉండాలి. ఏ పని మనం ప్రారంభించామో ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వరకు ప్రతి క్రైస్తవుడు పని కొరకై, పనిలో పట్టుదల కలిగిన వారిగా బ్రతకాలి. పనిలో పట్టుదల అంటంతో ఇందాక యాకోబు చెప్పాను, నో డౌట్. ఆ పరంపరలో మరొక వ్యక్తి, ఆయన పేరు ఎలియాజర్. చెప్పండి ఒకసారి. మన చర్చిలో కూడా 3 ఎలియాజర్లు ఉన్నారు. నాయనా ఉన్నావా భూమి మీదే? రైట్, ఎలియాజర్ అనండి ఒకసారి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి భార్య రెబెక్కమ్మను తీసుకురమ్మని అబ్రహాము ఎలియాజర్ను పంపించాడు. 10 ఒంటెలనిచ్చి అరణ్యంలో బయలుదేరి వెళ్ళాడు. కొన్ని కిలోమీటర్ల దూరం ఒంటెల మీద, కాలినడక మీద నడిచి 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 సిరియా ప్రాంతానికి వెళ్ళారు. లాబాను ఇంటికి వెళ్ళారు. చూడటంతో లాబాను అంటాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలవబడనేలా. చదవండి ఆ మాట ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు నాతో కలిసి. లాబాను, అందరూ పెద్దగా, లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవబడనేలా. ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి నేను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటకు అతనికిని అతనితో కూడా వచ్చిన వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. నా వైపు చూడాలి. అతనికి భోజనము పెట్టించెను. పెద్దగానండి. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని లాబానుతో చెప్పుమనేను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. లాబాను ఇంటికి అబ్రహాము తరపు బంధువులు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇదేం వచ్చిపోయే బంధుత్వం కాదు. రాక కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము ఇంటి నుండి ఒక బంధువు వచ్చాడు, ఎలియాజరు వచ్చాడు. వాళ్ళ ఇంటి అమ్మాయిని కోడలుగా తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు బంధువు దూర ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత, అమ్మా బంధువులు వచ్చారంటే మన శక్తి కొలది రకరకాల ఆహార పదార్థాలు వండి పెడతామా లేదా? మనం కారం తిని కూడా వచ్చిన బంధువులకి కోడి కూర వండి పెడతాం. అవునంటారా కాదంటారా? ఒక్కరు కూడా ఏం మాట్లాడట్లా. నాకు డౌట్ వస్తుంది మీ మీద. నాకు తెలిసి మీరు కోడి కూర తిని బంధువు ఇంకోసారి మీ ఇంటికి రాకుండా ఉండేటట్లు జాడీలో పచ్చడి, రోట్లో కారం, ఆ కృప కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మా ఇంటికి చుట్టాలే రాకూడదని ఓ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే మంచి కళ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సరే, అది వేరే సంగతి. ఇప్పుడు లాబాను మంచి స్థితిమంతుడు. రాక దూర ప్రాంతం నుంచి వచ్చాడు, ఏళ్ళింటికే వచ్చాడు. అతిథి మర్యాదలు అంటారు కదా, రైట్. ఆ అతిథి మర్యాదలు చేయటానికి రకరకాల ఆహార పదార్థాలు సిద్ధపరిచి, అయ్యా భోజనం చేతుకొని రా అంటే నేనంట, ఎలియాజరు
ఓ ముద్ద భోజనం చేసి కాస్త తాఫీగా కడుపు నిండా భోజనం చేసి ఆ తర్వాత వచ్చిన పని ఏదో చెప్పొచ్చుగా. ఏమంటాడు తెలుసా? నేను వచ్చిన పని మీతో చెప్పే వరకు, వచ్చిన పని మీతో చెప్పే వరకు, నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనం చేయను. ఎలియాజరు ఎవరో తెలుసా? తలపెట్టిన పనిలో పని పూర్తయ్యే వరకు పనిలో పట్టుదల కలిగినటువంటి వాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఈ అతిథి మర్యాదలు లాంఛనాలు స్వీకరించి హాయిగా అక్కడ గడపాల్సిన మనిషి అంటాడు, లేదు లేదు లేదు, నేను ఏ పని నిమిత్తం అయితే వచ్చానో వచ్చిన పని మీతో చెప్పే వరకు నేను భోజనం చేయను. పశువులకు మేత అయింది, ఒంటెలకు మేత అయింది, ఒంటెలకు మేత అయింది, కానీ నేను మేత వేయనని వచ్చిన పని పూర్తి చేసే వరకు భోజనం దగ్గరికి వెళ్ళాల. దేవుని పెట్టారా, నువ్వు ఏ పని తలపెట్టినా ఆ పని పూర్తి చేసే వరకు, ఆ పని సాధించే వరకు ఎలియాజరులాగా పనిలో పట్టుదల కలిగిన వారిగా బ్రతుకుదుముగాక. ఎప్పుడు దేవుని పిల్లలు తిండిబోతులుగా కానీ, తిండి కొరకు ఆతృత పడేవాళ్ళుగా కానీ, నిద్రబోతులుగా కానీ ఏ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో జీవించకూడదో. పెద్దగా చెప్దాం ఆమేనని. తిండిబోతులుగా బ్రతకూడదు, ఎట్ ద సేమ్ టైం నిద్రబోతులుగా బ్రతకూడదు. ఓ క్రైస్తవుడు తన బ్రతుకులో తిండిబోతుగా నిద్రబోతుగా బ్రతుకుతూ ఉంటే తిండిబోతులు నిద్రబోతులు దరిద్రులవుతారు వాక్యం అంటుంది. ఏ దారిద్రత? భక్తిలో దారిద్రత, భుక్తిలో దారిద్రత. ప్రతి రంగంలో ఎవడు దరిద్రుడిగా మారిపోతాడంటే సోమరిపోతు, తిండిపోతూ, నిద్రపోతూ. కొంతమంది ఇల్లు ఉంటాయండి, అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో అంటారు కదా, అలికినట్లు అద్దాల మేడలాగా తీర్చిదిద్దినట్టుంటాయి. మన తమ్ముడు నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా ఆ రోజుల్లో మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు నెహెమ్యా వాళ్ళ ఇంటికి వెళ్తేనండి, వాళ్ళు ఉండేది అద్దెలే, కానీ అసలు ఎంత శుభ్రంగా, అప్పుడే శుభ్రంగా ఇల్లంతా తుడిచి, ఎప్పుడు వెళ్ళినా అలాగని మనం వెళ్ళామని వాళ్ళు చేసే కార్యక్రమం కాదు, అంత శుభ్రం ఉంటుందండి. మీరెవరు నా వైపు కోపంగా చూడొద్దు, అన్నయ్య మా ఇల్లు అట్లా లేవా అని అనొద్దు. నేను చూసినట్లో మీ ఇల్లు బాగాలేదని కాదు, కొంతమంది ఇల్లు ఉంటాయి అద్భుతం. వాళ్ళు ఎంత కృప కలిగిన వాళ్ళు అంటే కప్పుకున్న దుప్పట్లో మడత పెట్టరు, అది ఒక బాప్త. రాత్రి తిన్న భోజనం, నిన్న మధ్యాహ్నం తిన్న భోజనం ప్లేట్లు ఆ షింకులో హోరేబు కొండలాగా ఎత్తు పెరిగి ఉంటాయి. అక్కడ ఈగలు బొయ్యి బొయ్యి బొయ్యి, అయినా అక్కకి చలనం ఇతనా బి నహీ హై. ప్లేట్లు అక్కడే పెట్టి ఉంటుంది షింకులో. అది 3 రోజుల క్రితం ప్లేట్లు. బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, ఈత కొడతా ఉంటాయి, జలకళ్ళు ఆడుతూ ఉంటాయి. అక్క చూసి ఆడుకో, మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే ఆడుకో బుజ్జమ్మాయి, ఆడుకో బుజ్జం. బొద్దింకలు ఈత కొడతా ఉంటాయి, అయినా కడుగుదామన్న ప్రత్యక్షత కూడా ఉండదు. ఇక అక్క బట్టలు నానబెట్టిందంటే 3 రోజులు బాప్తిస్మం దానికి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చామంటే అట్లా ముంచి పైకి లేపుతాం. అక్క బట్టల్లో నానబెట్టిందంటే నీళ్ళల్లో 3 రోజులు మురిగి 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 4వ రోజు, అది అసలే వర్షాకాలం, 4 రోజుల తర్వాత తీస్తే ఇక చూడండి చొక్కాల నుంచి వస్తుందండి వాసన. ఆ మధ్య విన్నా, ఒకళ్ళట 14 సంవత్సరాలకు ఒకసారి స్నానం చేస్తాడంట. కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారంట. 14 సంవత్సరాలకు ఒకసారి ఆ నదిలో లక్షల కొలది ప్రజలు స్నానం చేస్తే, ఆ స్నానం ఆ నీళ్ళల్లో కనుక నువ్వు స్నానం చేస్తే నా వైపు చూడాలి. నీకు గిటార్ రాకపోతే నన్ను అడుగు. గిటార్ అంటే నీ గిటార్ కాదు, నీ గిటార్ నేనంట ఆ గిటారు ఒక చేత్తో కొట్టేది. కొంతమంది ఇల్లు అట్టుంటే శుభ్రం ఉండదు. అరే షింకులో అట్లాగే ప్లేట్లు పెట్టుకుని ఎట్టా నిద్రపోతారా? ఇంకొంతమంది మహాతల్లులు ఉన్నారు, అద్భుతం తెలుసా, తినే ప్లేటు తింటానే
ఇంగ్లీష్ అయ్యి కూడా మా పురుష మహాశయుడు వచ్చి కడగాల. కొంతమంది సోమరిపోతు బ్యాచ్ ఉంటుంది. దైవజనమా, నిద్రబోత్తనం, తిండిబోత్తనం, సోమరిబోత్తనం ఓ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రుడవటానికి కారణమవుతుందని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది. దారిద్ర్యత నుంచి ఒకడు ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలంటే ఓ మాట చెప్తాను. గత 3వ శనివారం ఇక్కడ యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. మన చర్చికి వచ్చి ఒక యవ్వన అమ్మాయి, ఆ అమ్మాయి నా వైపు చూడాలి. మన చర్చికి వచ్చి ఒక యవ్వన అమ్మాయి నా వైపు చూడాలి. మన చర్చికి వచ్చి ఒక యవ్వన అమ్మాయి ఈఎస్ఐ హాస్పిటల్లో ఎండీగా, ఎంబీబీఎస్ పూర్తయింది, ఎండీగా డాక్టర్గా ఉద్యోగం చేస్తామని ఆ బిడ్డ కూడా వచ్చి సాక్ష్యం చెప్తా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మహా ఇష్టం. మా అమ్మ నాన్న కోసం ఒకవేళ నేను కొట్లాడానంటే దేనికోసం కొట్లాడానో తెలుసా? మంచి స్కూల్లో జాయిన్ చేయించమని, మంచి కాలేజీలో జాయిన్ చేయించమని దాని కొరకు నేను కొట్లాడా. నాకు ఆ ఫ్రాక్ కావాలా, అది కొనిపెట్టండి. నాకు సెల్ ఫోన్ కావాలా, నాకు ఇది కొనిపెట్టండి. ఐఫోన్ కావాలా, ఏ ఫోన్ అమ్మా? ఐఫోన్, రైట్. ఏ ఫోన్ అది? యాపిల్ ఫోన్ కావాలా? వీటి కోసం కొట్లాడిన దాఖలాలు నాకు లేవు. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఏదో దగ్గరలో ఒక స్కూల్లో, ఒక కాలేజీలో జాయిన్ చేస్తామన్నారు. నేను అన్నా, డాడీ వద్దు డాడీ, నేను ఈ స్కూల్లో ఈ కాలేజీలో జాయిన్ కాను డాడీ. అదిగో పలానా కాలేజీ ఉంది, నీట్ ప్రిపరేషన్ ఉంటుందట, అక్కడ జాయిన్ చేస్తానని మా అమ్మ నాన్నతో కొట్లాడి మా అమ్మ నాన్న అన్నారు, మన బ్రతుకులు పేద బ్రతుకులే. ఆయన కారు డ్రైవర్, అద్దె కారు తీసుకొని కారు నడిపిస్తాడు. నెలంతా కష్టపడినా 20,000 రావటం కష్టం. అయినా కూతురు ఆశ మేరకు మంచి కాలేజీలో జాయిన్ చేయించాడు. కష్టపడి చదువుకుంది, నీట్లో క్వాలిఫై అయింది, నిజామాబాద్లో ఎంబీబీఎస్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఎండీగా. అద్భుతం ఏంటో తెలుసా? తన ఎండీ చదువు ఆ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే తనకొచ్చే ఆ స్టైఫండ్లో వాళ్ళ నాన్నకి కారు గిఫ్ట్గా కొనిచ్చింది. పేద బ్రతుకులు అని చెప్పే కదా. తండ్రి డ్రైవర్, ఆ డ్రైవర్ కడుపున పుట్టిన కూతురు డాక్టర్ అయింది. ఆ తండ్రి నెలంతా సంపాదించితే 20,000 రూపాయలు. ఇప్పుడు ఆ కడుపున పుట్టిన కూతురు నెలకొచ్చి 1,20,000 సంపాదిస్తూ ఉందో చూడండి. దశ దిశ రెప్పపాటు కాలంలో విప్లవాత్మకంగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో చెప్పమంటారా? పనిలో పట్టుదల, చేసే పనిలో పట్టుదల. మన చర్చికి అద్భుతం. చెనకాలం నుంచి ఒక కుటుంబం వచ్చేది. అన్ని కుటుంబం నుంచి వాళ్ళు రక్షించబడ్డారు. ఆ తల్లి ఒక్కతే భలే పట్టుదలతో దేవుని దగ్గరకు వచ్చింది. వాళ్ళ పాపకున్న అనారోగ్యాన్ని బట్టి బిడ్డలు మందిరానికి వచ్చారు. రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఆ తర్వాత అపురూపకాలని వేరే ప్రాంతాలకు వెళ్ళారు. నాకు తెలిసి నేను చూసినంతవరకు మన చర్చిలోనే పేద కుటుంబం అని చెప్పుకోవాల్సి వస్తే ఆ కుటుంబం పేరే నేను చెప్తా. ఎంత పేద కుటుంబం అంటే రెక్కాడినా డొక్కాడని కడుపేద పరిస్థితి. భర్త దేవుడు ఎరగనటువంటి వాడు. తను మందిరానికి రావటానికి అసలు భర్త ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. కానీ వాక్యం విని యేసయ్య మీద ఉన్న ఆ మక్కువతో ఇక్కడే బాప్తిస్మం తీసుకొని తన పిల్లలిద్దరిని తీసుకొని మందిరానికి వస్తూ ఉండేది. వాళ్ళకు ఒక బాబు చిన్న కుర్రోడ్లాగా ఉంటాడు. నువ్వు నిలబడి చిన్న నువ్వురా, నువ్వే, అరే నువ్వు కూర్చో. ఈ సైజులో ఉంటాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను CA చదువుదాం అనుకుంటున్నా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. ప్రార్థన చేసి పంపించా. విచిత్రం, ఇంతకంటే ఇంకా చిన్నగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. CA పూర్తయింది. ఒకరోజు వచ్చి అన్నాడు, అయ్యగారు నాకు మెడ్రాసులో ఉద్యోగం వచ్చింది అయ్యగారు, నేను మెడ్రాస్ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అయ్యగారు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, అయ్యా నెలంతా కష్టపడినా 3,000 సంపాదించడం కూడా నాకు గగనమయ్యేది. ఈరోజు నా కొడుకును దీవించి
సంవత్సరానికి వచ్చి 18 లక్షల రూపాయల ప్యాకేజ్, నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా నా కొడుకును దేవుడు ఆశీర్వదించాడయ్యా. గత వారం రోజుల క్రితం వచ్చి చెప్తుంది, అయ్యా గాజుల రామారంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నామయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయాలయ్యా. ఆ తల్లి ఏడుస్తా ఏముందో తెలుసా? చిన్న కాలనీలో ఉన్నప్పుడు నెలకొచ్చి 1,500 రూపాయలు అద్దె కట్టుకోవటానికి కూడా గతి లేని బ్రతుకులు మా బ్రతుకులు. ఆ కొడుకు పనిలో పట్టుదల కలిగిన వాడు కదా, పతనమైపోయిన కుటుంబాన్ని పతనావస్థ నుంచి పనిలో పట్టుదల పతాక స్థాయికి లేవనెత్తింది. దైవజనమా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. రెండవది పనిలో పట్టుదల కలిగి ఉండు. మూడవది, నా వైపు చూడాలి, పరిశుద్ధత కొరకై పోగొట్టుకున్న దాన్ని పొందుకొనుకుట కొరకు మనం పట్టుదల కలిగిన వారిగా బ్రతుకుదుము గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పట్టుదల ఏంటి? షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న మందసం ఫిలిష్తీయులు చెరగా కొనిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశానికి వచ్చింది, కానీ దేవుని మందిరంలోకి అది రాలేదు. మందసం ఎక్కడుందో, ఏ స్థలంలో ఉందో కంటికి కనబడనటువంటి పరిస్థితి. ఇప్పుడు దావీదు దాని గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభించి, మనం చదువుకున్న మూలవాక్యంలో కీర్తనలో అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేనొక నివాస స్థానం చూసే వరకు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక మందిరాన్ని కట్టే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను. నా మంచం మీదకి నేను ఎక్కను. చివరికి అంటాడు, నా వైపు చూడండి, నా కన్నులకు నా కన్నురెప్పలకు నా కన్నులకు కొంచెం గట్టిగా. మీకు తెలుసా, కొంతమందికి ఎక్కడ కూర్చున్నా అదేమి కృపో నాకు తెలియదు, కానీ ఎక్కడన్నా కూర్చున్నా అసలు అద్భుతం తెలుసా, కూర్చున్న తోటనే భలే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఉంటారు అంతులేని కృప పొందిన వాళ్ళు, నిద్రపోదామన్న వాళ్ళకి నిద్ర రాదు. కొంతమంది ఉంటారు కూర్చుంటే చాలు, అది అసలు అదేమి చిత్రమో చూడండి, స్విచ్ చేస్తే వెంటనే బల్బు వెలిగినట్లుగా కూర్చోవటంతోనే నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా కాళ్ళని చూసి, అబ్బా ఏమి కృప నాయన వీళ్ళకి, అబ్బా ఏమి కృప ఉందో కదా. ఇప్పుడు ఎబినెజరన్నా, సుధాకరన్నా, మనకు నిద్రపోదామన్నా నిద్ర రాదు. నిద్ర పట్టక చెయ్యిటని కాలిటని ఇటు నుంచి అటు తిరిగి అటు నుంచి ఇటు తిరిగి, నిద్ర రావే నీకు దండం పెడతా, నిద్ర లేకపోతే ఎట్లా, రాతల్లే అని ఆహ్వానించి ఆ తర్వాత అర్ధగంటకు నిద్ర పడుతుంది. కొంతమంది చూడండి, కొంతమంది పరిస్థితి ఎట్లుంటుందంటే, హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయి చూసారా, అవి లేపరం కంటిన్యూస్గా ఇప్పుడు అట్లాగే ఉంటుంది. కొన్ని ఇళ్లలో కూడా పాత రోజుల్లోనైతే నులక మంచం ఉండేది. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా, పండుకునేటప్పుడే మంచాన్ని వాల్చేవాళ్ళు, ఆ తర్వాత లేపి గోడ కానబెట్టేవాళ్ళు, ఏమంటారు గోడకి అంతేనా ఆనబెట్టేవాళ్ళు. ఈ త్రిబుల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత, డబల్ కాట్ బెడ్ వచ్చిన తర్వాత మంచం లేపేదే లేదు, క్రిస్మస్ పండగ తప్ప. ఏది కింద ఓడ్చడానికి ఆ టైంలో తప్ప మంచం లేపేదే లేదు. ఎప్పుడు చూసినా కంప్లీట్ రెస్ట్. ఎప్పుడన్నా ఫోన్ చేయగాక మంచమేనే పండుకొని, డాడీ బాగున్నారా డాడీ, మంచమేనే పండుకొని అంటుంది, మీ అల్లుడు నన్ను సరిగ్గా చూడలేదు డాడీ. సరే చూడండి, పరిస్థితి ఇట్లా ఉంటుంది. కొంతమందికి అసలు కూర్చుంటే చాలు నిద్ర 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 నిద్ర. దావీదు అంటాడు, నా కన్నులకు కొంచెం నా వైపు చూసి చెప్పాలి, నా కన్నులకు. మీకు తెలుసా, ఒక ఆయన ఆవలించినందుకు క్రికెట్లో కెప్టెన్సీ కోల్పోయాడు. ఆవలించినందుకు మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న, ఆవలింత మానవ సహజమా కాదా? స్వరం ఎత్తాలా. ఆవలింత మానవ సహజమా కాదా? మానవ సహజమే. ఆ మధ్య ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, అన్న ఇన్ని రోజులు బట్టి మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో చూస్తున్నానన్నా. నేను
చాలామందితో చెప్పాడంట, మా ఇర్మియా అన్నకి ఆవలింతలు కూడా రావు. అసలు మనిషి ఆవలించటం కానీ ఒళ్ళు ఎరవటం అంటారు కదా, ఇది అంటారు కదమ్మా, అదే ఏదో అంటారు కదా. జాషువా ఏమంటారు? కరెక్ట్. ఏది కరెక్టు? అది చెప్పు, ఏది కరెక్ట్? నోరు తెరిచి చెప్తామడా? ఒళ్ళు ఎర్రగొట్టటమా? అదే బాగా నిద్రలో నుంచి లేచినప్పుడు, నిద్ర మొత్తం వచ్చినప్పుడు ఇట్లా ఒల్లిరుస్తారు కదా, ఆవలిస్తారు కదా అన్న. ఎప్పుడైనా మీరు ఒల్లిరుస్తారేమో, కొంతమంది చూడండి ఆవలించేటప్పుడైనా చెయ్యి అడ్డం పెట్టుకొని ఆవలిస్తే పర్వాలా, అబ్బా కొంతమంది జనాల మధ్యలో ఉన్న గాండ్రు కప్పలాగా నోరు తెరిచి, ఆ మేనరిజం ఉండదు కొంతమందికి. నేను ఎట్టా బతకాలనుకున్నాను అట్టాగే అని చెప్పి నోరంతా తెరిచి, అది మామూలు శబ్దం కాదు, సెల్ ఫోన్ లేకుండా కిలోమీటర్ దూరం వినపడిద్ది. మీరు ఎప్పుడైనా ఆవలిస్తారేమో, నడుమిరుస్తారేమో, ఒల్లిరుస్తారేమో చూస్తానన్నా, అసలు వాళ్ళందరితో చెప్తాడంట, మా జెర్మియా అన్నకి ఆవలింతలు. ఆ మాట అనకయ్యా నేనంట, అసలు పనిలో ఉన్నవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? ఓ లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళేవాడికి ఆవలింత ఎందుకు వస్తుంది? సాధించాలి అనే కసి కలిగినటువంటి వాడికి నిద్రమత్తు ఎట్లా వస్తుంది? దేవుని వాక్యం విని వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా మన బ్రతుకును సరిచేస్తాడో ఆశపడి ఆకలితో ఎదురు చూసేవాడి జీవితంలో ఎలా వస్తుంది? ఈయన క్రికెట్ ఆడుతా, అది భారతదేశానికి పాకిస్తాన్కి క్రికెట్ జరుగుతూ ఉంటే ఆ క్రికెట్ పోటీలో, క్రికెట్ నా వైపు చూడాలి, ఈ క్రికెట్ పోటీలో వికెట్ కీపింగ్ చేస్తా పాకిస్తాన్ దేశ కెప్టెన్ ఆట మంచి రంజు మీద ఉన్నప్పుడు ఆవలించాడంట. ఒరే నువ్వు ఆవలించావంటే నీ దగ్గరేం పోరాట పట్టిమంది, నువ్వు కెప్టెన్సీకి అన్ఫిట్ అని. అద్భుతం, ఆవలింత వల్ల కెప్టెన్సీ కోల్పోయాడు. దావీదంటాడు, నా సంకల్పం ఏంటంటే యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూడాలి, ఆ మందసాన్ని మరలా తీసుకురావాలి, ఉండాల్సిన స్థలంలో మందసాన్ని ఉంచాలి, ఆ స్థలాన్ని దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ చేయాలి. ఈ కార్యక్రమం చేసే వరకు నా కనులకు నిద్ర రానివ్వను. ఇది థర్డ్ సెషన్లో చెప్తాను. అయితే దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నా ప్రభు బిడ్డలారా, పాత నిబంధనలో హస్తకృత్యాలైనటువంటి మందిరాలలో దేవుడు నివసించేవాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో గుప్పిడంత నీ గుండె గదిలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని నివాస స్థానం ఏది? పాత నిబంధనలో, నా వైపు చూడాలి, పాత నిబంధనలో ఏదెను తోటలో దేవుడు ఉన్నాడు, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడు, పాత నిబంధనలో సొలొమోను మందిరంలో దేవుడు ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి శరీరం దేవాలయపు తెర రెండుగా చేల్చటం ద్వారా ప్రతి మానవ హృదయాన్ని, గుప్పిడంత గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకొని ప్రతి హృదయములో ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవునికి ఉండాల్సిన పట్టుదల ఏంటి? నా హృదయమే దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. నా హృదయమే నా హృదయమే నా దేవుని ఆలయంగా మారాలి. నేను నా దేవుడు కలిసి బ్రతకాలి. అయితే దైవజనమా, హృదయం దేవుని ఆలయంగా మారాలంటే హృదయం అనుకూలమైంది కాదు. హృదయం అట 13 రకాలైన పాపాలతో నిండుకున్నట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తాం. చూడండి ఆ మాటలో, మార్కు సువార్త 21వ వచనం, 22వ వచనం, 7వ అధ్యాయం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. బహు విలువైన మాట అది, బహు విలువైన మాట అది. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం. చూస్తారా మాటలు? బహు విలువైన మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. రైట్, నాతో కలిసి. లోపట నుండి, అందరూ నా వైపు చూసి చెప్పాలి, నాతో కలిసి చెప్పాలి. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము,
దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇప్పుడు నా వైపు చూడండి. ఇవన్నీ నా గుండె గదిలో గూడు కట్టుకొని ఉన్నాయి. అయితే ఈ గుండె గది దేవునికి నివాస స్థానంగా చేయాలి. ఇది నీకు నాకు ఉండాల్సిన పట్టుదల. హృదయం దేవుని నివాస స్థానంగా ఉండాలంటే నీ హృదయములో ఉన్న దురాలోచనలను తోలివేసే విషయంలో పట్టుదల కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కాముకత్వం, నీలో ఉన్న అహంభావం, నీలో ఉన్న అవివేకం, నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను పారద్రోలే విషయంలో దేవుని సన్నిధిలో పట్టుదలతో పోరాడి నీ హృదయాన్ని పవిత్రమైన హృదయంగా నువ్వు చేసుకుందువుగాక. ఎందుకు పవిత్రత కావాలి? దివ్యమైన మాట కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నాతో కలిసి చెప్పండి, ఎన్నటెన్నటికీ. స్వరం ఎత్తాలి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి అనుకూలమేదట? ఈ కాలంలో దేవుని మందిరం ఏది? కట్టబడుతున్న ఈ స్థలాలు కాదు. నీ హృదయాన్ని దేవుడు తన ఆలయంగా చేసుకొని హృదయములో బ్రతకాలనుకుంటున్నాడు. ఈ హృదయంలో బ్రతకాలనుకుంటే ఈ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అయ్యే దేవుని మందిరమునకు అనుకూలం. ఇప్పుడు దావీదు, యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానం చూసే వరకు నేను నిద్రపోను. నీకు నాకు ఉండాల్సిన పట్టుదల, నా హృదయం పవిత్రమైన హృదయంగా మార్చబడే వరకు దేవుని దగ్గర ఏడుస్తా, దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తా, దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తా. నా హృదయములో దేవుడు ఉండాలి.